మహిళలను స్వయం ఉపాధి రంగంలో ముందడుగులు వేస్తున్న ఎలిప్ సంస్థ తన ఆశయానికి మరింత బలం చేకూర్చే కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్లోని ఎలిప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో బ్రాండింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ కార్యక్రమాలు ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు వరుసగా 4 రోజుల పాటు చాలా విస్తృత స్థాయిలో జరిగాయి. ఎలిప్ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీ ప్రాంతాల్లో పేదరికాన్ని తరిమికొట్టేందుకు ప్రారంభించిన మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్తో కలిసి నిర్వహించింది. స్వయం సహాయక సంఘాలు, స్టార్టప్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలుగా అభివృద్ధిని సాధించేందుకు తగిన డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను, బ్రాండింగ్పై అవగాహనను ఈ కార్యక్రమంలో అందించారు. ఎలిప్ సంస్థ నుండి భిన్న హోదాల్లో సేవలందిస్తున్న ప్రముఖులతో పాటు డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్ రంగాలకు సంబంధించిన నిపుణులు, విజయవంతంగా వాణిజ్య రంగంలో రాణిస్తున్న మహిళలు, బిజినెస్ మెంటర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయం ఉపాధి బాటలో వ్యాపార రంగంలో రాణిస్తున్న మహిళలకు డిజిటల్ పరిజ్ఞానం, మార్కెటింగ్ వ్యూహాలు, ఆధునిక మార్కెటింగ్ పద్ధతులపై శిక్షణిచ్చారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఎలిప్ అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి మాట్లాడుతూ, మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికే కాకుండా సమాజానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఎలిప్ వైస్ ప్రెసిడెంట్ స్వరూపరాణి, స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ మాధవి రాణిలతో పాటు ఎంఎస్ఎంఈ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్, ఓం సాయి పవన్, ప్యాకర్స్ అధినేత కరుణతో పాటు పలువురు విజయవంతమైన వాణిజ్యవేత్తలు అతిథులుగా వచ్చి వాణిజ్యాభివృద్ధికి సంబంధించి ఎన్నో విషయాలపై అవగాహన కలిగించారు. లక్ష్మీ సౌమ్య, శివనారాయణ, రూప మాగంటి, పుట్లూరి జగదీష్ బాబు, అనుముల చక్రపాణి, హేమసుందర్రావు జోగి, అన్నపూర్ణ పద్మావతి తదితరులు ఆధునిక వ్యాపార రంగంలో రాణించేందుకు అవసరమైన ఎన్నో అంశాలను వివరించారు. స్టేట్ మిషన్ మేనేజర్ ఫర్ బ్యాంక్ లింకేజ్ హోదాలో సేవలందిస్తున్న వి ప్రభావతి తొలి రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎలిప్ అధ్యక్షురాలు రమాదేవి, ఉపాధ్యక్షురాలు స్వరూపరాణి, స్టేట్ మిషన్ మేనేజర్ ప్రభావతి చేతుల మీదుగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు 4వ రోజున సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. వ్యాపార అవకాశాలను గుర్తించడం, బిజినెస్ ట్రెండ్స్ ని, వినియోగదారుల అవసరాలను విశ్లేషించడం, ఎంఎస్ఎంఈ పాలసీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలసీలు, పథకాలు, బ్యాంకు లోన్లకు సంబంధించిన విధానాలు, బ్రాండ్ ని పటిష్టంగా నిర్మించుకునే నైపుణ్యాలు, సోషల్ మీడియాలోని పలు ప్లాట్ఫామ్లను బిజినెస్ కోసం వినియోగించుకునే విధానాలు, ఈ కామర్స్ పద్ధతులు లాంటి ఎన్నో అంశాలపై చక్కని అవగాహన అందించారు. విజయవంతంగా వ్యాపార రంగంలో రాణిస్తున్న వాణిజ్యవేత్తల అనుభవాలు, చిన్న మధ్య తరహా పారిశ్రామిక రంగంలో రాణించాలనుకునే మహిళలకు ఎంతో ప్రేరణను, ఉత్సాహాన్ని అందించాయి. ఎలిప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని పలు ఉత్పత్తి యూనిట్లను ఔత్సాహికులైన మహిళలు, ఎంటర్ప్రెన్యూర్లకు చూపించడంతో ఈ 4 రోజుల శిక్షణ కార్యక్రమాలు వారికి మరింత మార్గదర్శకంగా మారాయి. ఆంధ్ర నుండి అంటే మాకేంటంటే ఎలీప్ అంటే ఒక ఆడవాళ్ళందరికీ పుట్టినిల్లు. ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చినా కూడా మా ఇంటికి వచ్చామనుకుంటారు వాళ్ళు. ఎక్కడ కొత్తగా ఫీల్ అవటం కానీ ఏమి ఉండదు అనమాట. ఎంతోమంది దగ్గరగా ఇప్పుడు ఒక 1000 మందికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. 1000 మందికి కూడా పుట్టినిల్లు అనమాట. ఏ సమస్య వచ్చినా వాళ్ళు మా దగ్గరకు వస్తారు, దానికి ఒక సొల్యూషన్ కనుక్కుంటారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఎలీప్లో భాగం అనమాట. ఎలీప్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. సో ఇంకా వేరే ఫౌండర్ అనమాట ఆయన సూచించిన కొన్ని మార్గదర్శక ఇవే పెట్టుకొని ఆబ్జెక్టివ్స్ అంటాం మేము. ఆ రకంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయటం జరిగింది. ఇవాళ చాలా 4 లక్షల మంది ఎంటర్ప్రినర్స్గా ఎదిగారు. అండ్ ఈ దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా వెళ్ళిపోయింది ఎలీప్. యునైటెడ్ నేషన్స్ కూడా రికగ్నిషన్ పొందింది. అది కాకుండా ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ చిన్న మహిళ కూడా ఏదన్నా చెయ్యాలి అనుకుంటే మన దగ్గరకు వస్తారనమాట. అది మా స్ట్రెంగ్త్ ఏంటంటే, మీరు చెయ్యాలి అనే పట్టుదల, కష్టపడాలి అనే గుణం, తర్వాత మన మీద మనకు కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే, మీతో మాట్లాడాలంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. ఇక సమస్యలు రాకుండా ఉండవు. ఎక్కడుంటుంది సమస్యలు లేనిది? మీకు అందరికీ తెలుసు, ఎక్కడో చోట సమస్య ఉంటుంది. ఆ సమస్యని ఎట్లా అధిగమించాలి? అండ్ కమ్యూనిటీ బేస్డ్లో ఏంటంటే ఒకరికొకళ్ళు సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తారనమాట. అది చాలా ఒక రకమైన మంచి ఎగ్జాంపుల్ అనమాట. నా పేరు గుమ్మడి శివనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చానమ్మా. మేము ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుంచి మాస్టర్ ట్రైనర్గా మీకు ఇక్కడ ప్రోగ్రామ్ చెప్పడానికి వచ్చానమ్మా. మేము బేసిక్గా ఇటువంటి ప్రోగ్రామ్స్ని చదవటం, రాయటం రానటువంటి ఆదివాసీ తెగల బిడ్డలకి ఇస్తామమ్మా. స్టూడెంట్ లెవెల్లో ఇస్తాం, నెక్స్ట్ CEO లెవెల్లో ఇస్తాం. ఎవరికి ఇచ్చినా కూడా ఈ ప్రోగ్రామ్ మాడ్యూల్ అనేది చాలా పెద్ద అమెండ్మెంట్ని చాలా చిన్నగా చేసి మీకు బుర్రలో వేసే ప్రయత్నమేనమ్మా. ఇవాళ మీరు ఇన్ని పనులున్నా ఇక్కడికి ఎందుకు అటెండ్ అయ్యారమ్మా? నేర్చుకోవడానికి, అవునా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే ఏం చేయాలో తెలుస్తుంది.
ఇప్పుడు మీరందరూ మేడం చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా బిజినెస్లో ఉండి బిజినెస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకొని ఆల్రెడీ కూర్చున్న వాళ్ళకి ట్రైనింగ్ చెప్పడం వేరు, ఏమీ బిజినెస్ స్టార్టప్ ఇంతవరకు మొదలు పెట్టకుండా ట్రైనింగ్ చెప్పడం వేరు. అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రైనింగ్లో ఉన్నారమ్మా. మీరు ఆల్మోస్ట్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా బిజినెస్ని మొదలుపెట్టి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఇంకో మెట్టు ముందుకు తీసుకెళ్ళడం కోసం వచ్చారు, అవునా? సో కొత్త వాళ్ళు ఉన్నా కూడా పర్వాలేదమ్మా. మీరందరూ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలు, అవునా? మీ ఫ్రీక్వెన్సీలు అన్నీ కూడా నా దగ్గరికి మ్యాచ్ కావాలి అంటే నాకు ఒక 10-15 మినిట్స్, నాకు ఒక 10 మినిట్ టైం ఇవ్వండి చాలు, ఓకేనా? ఎందుకంటే మీరందరూ డిఫరెంట్ పీపుల్, ఒకరికి పరిచయం ఉందాం అంతకుముందు లేదు, అందరూ ఇక్కడే కలిసారు, అవునా? మీ అందరినీ యాజ్ ఎ ట్రైనర్గా నేను మిమ్మల్ని ఒక ఫ్రీక్వెన్సీలో తీసుకురావాలంటే నాకు కొంత టైం కావాలి. సో ఒక్కొక్కళ్ళు ఇంట్రడ్యూస్ చేయను, కానీ జస్ట్ ఆల్మోస్ట్ అందరూ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్సే కదా, డెఫినెట్గా. ఓకే, డన్. తెలుగు రాష్ట్రాల్లో మన మన మెప్మాలో కానీ లేకపోతే మన రూరల్లో కానీ ఒక 50 లక్షల నుంచి 60 లక్షల మంది మహిళల సంఘాల్లో ఉన్నారా? మరి వాళ్ళందరూ మీ కస్టమర్సే కదా, మరి వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా? వాళ్ళని మర్చిపోయారు మీరందరూ. ఎందుకంటే మీరు సమావేశాల్లో ఓన్లీ ఆర్థిక లావాదేవీలు మాత్రమే మాట్లాడుతున్నారు, అవునా? ఆర్థిక లావాదేవీలే కదా. ఆర్థిక లావాదేవీలు ఒక్కటే మాట్లాడుకుంటే వ్యవస్థ కరెక్ట్ కాదు కదా. ఆర్థిక లావాదేవీల కోసం ఒక్కదానికోసమే సంఘం పెట్టలేదు. సంఘం మహిళల యొక్క అవసరాలు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన ఆరోగ్యం ఏంటి, మన పిల్లలు ఏం చదువుతున్నారు, మనం ఏమి ఇబ్బందులు పడుతున్నాము, జెండర్ పరంగా ఎట్లాంటి హింసకు గురవుతున్నాము, లేకపోతే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నాము, ఇది కదా మాట్లాడుకోవాలి. మరి ఎందుకు మాట్లాడట్లేదు? స్కూల్లో టీచర్ వస్తున్నారా? అంగన్వాడీ టీచర్ వచ్చి కరెక్ట్గా టైంకి ఇంజెక్షన్ చేస్తున్నారా? వ్యాక్సిన్ వేస్తున్నారా? హెచ్ఆర్పీలు ఆరోగ్యం గురించి సంఘాల్లో చెప్తున్నారు, కానీ మనం చెప్పట్లేదు కదా. ఇంతకుముందు సంఘాల్లో అన్ని విషయాలు మాట్లాడుకునేవారు, ఇప్పుడు ఎవరు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు మీరు అందరూ. ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి సంఘాలని ఈ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి మీ మెప్మా, ఈ ఆర్పీలు కానివ్వండి, సీసీలు కానివ్వండి, మీరు ఏమంటారో డిపిఎంలు, టిఎల్ఈహెచ్లో ఏదో అన్నారు కదా, అర్థమైందా? వాళ్ళు పడుతున్నారు పాటలు. నా పేరు ప్రభావతి. సో ఎంతమందికి తెలుసు నేను? సో ఆల్మోస్ట్ అందరూ చూసింటారు, ఎందుకంటే ఫీల్డ్కి అంతా తిరుగుతూ ఉంటాం కాబట్టి. ఓకే, సో ఈ రోజు నుంచి 27th నుంచి 30వ తారీఖు వరకు 4 రోజులు, అంటే 3 రోజులు ట్రైనింగు, 1 రోజు ఎక్స్పోజర్ విజిట్ ఉంటుంది మీకు ఇక్కడ. సో లాస్ట్ డే ఎక్స్పోజర్ విజిట్ ఉంటుంది. సో ఎక్స్పోజర్ విజిట్ ఎందుకు పెట్టామంటే ఈ అలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక 2000-3000 యూనిట్లు ఉంటాయి. అందరూ ఉమెన్నే రన్ చేస్తూ ఉంటారు. సో రకరకాల యూనిట్లు, చాలా వెరైటీస్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా విజిట్ చేసి చూస్తే మీకు కూడా కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. అంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళే, ఎవరు చేయని వాళ్ళు లేరు. అంటే కొత్త ఐడియా తీసుకొని పోయి కొత్త యూనిట్ పెట్టాలనే వాళ్ళు ఎవరు లేరు, అందరూ చేస్తున్న వాళ్ళే కదా. సో అందరూ యూనిట్ ఉన్న వాళ్ళే. కాకుంటే ఇంకా మీకు వాల్యూ అడిషన్ ఇక్కడికి రావడం వల్ల, వాళ్ళు చేస్తున్న బిజినెస్లు చూడడం వల్ల మీకు వాల్యూ అడిషన్ ఏంటి అని అంటే, ఈ మనం ఎక్కడైతే వీక్గా ఉన్నామో ఆ ఏరియాస్లో మీరు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒకటి ఏంటి మనం వీక్గా ఉన్నది, ప్యాకింగు, బ్రాండింగు, అవునా? సో బ్రాండింగు, ప్యాకింగ్లో వీక్గా ఉన్నాం, ఆ విషయాలన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత డిజిటల్ మార్కెటింగు, ఇప్పుడు ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ నడుస్తుంది కాబట్టి, సో డిజిటల్ మార్కెటింగ్ అనే దాని మీద కూడా మీరు కొంత వాళ్ళ యూనిట్లన్నీ చూడడం వల్ల కొంత మీకు క్లారిటీ అనేది వచ్చి మీరు చేస్తున్న వ్యాపారాల్లో మీరు ఏ రకంగా ముందుకెళ్ళొచ్చు అనే ఐడియాస్ అనేవి వస్తాయి. దీంతో ఇప్పుడు నేను రాధా గారితో నేను ఇచ్చేస్తాను. రాధా గారు నేను బియ్యం, దావత్ బియ్యం అమ్ముకుంటాను, బిర్యానీ బియ్యము. మీ గరం మసాలా నేను ఫ్రీ ఇస్తాను, మీరు నాకు ఎంత ఇస్తాను. ఇదేంటి, నేను నా సేల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాను, అర్థమైందా? నేను బిర్యానీ వండేటప్పుడు నాకు గరం మసాలా కావాలి. సో రాధా గారి దగ్గర నుంచి నాకు ఇస్తే రాధా గారు ఏం కొడుతున్నారు, ఆవిడ ప్రోడక్ట్ కూడా సేల్ అవుతుంది. నా బియ్యం ప్రొడక్ట్ తో నేను ఆవిడ ప్యాకెట్ కూడా అటాచ్ చేసి, సో ఇది వాడుతున్నారా, సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ సేల్. నేను మీకు అర్థం అవడానికి ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకే, సో అలా డిఫరెంట్ చాలా ఉంటాయి అమ్మా, ప్రమోషన్లు, అడ్వర్టైజ్మెంట్లు అని. నేను అన్నీ ఒక దాంట్లో కవర్ చేయలేను, కానీ మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను.
ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మన సేల్స్ పెరగాలి కదా, వాళ్ళకి 10 లక్షలు ఇవ్వాలి అంటే మన సేల్స్ పెరగాలి కదా. సో మీరు గుర్తుంచుకోండి ఎలా పెరగాలి. అడుగు అడుగు అంటారు కదా, మెట్టు మెట్టు ఎక్కాలి, కానీ ఒకేసారి ఎక్కగలమా మనం? ఎక్కలేండి. నా పేరు లక్ష్మీ సౌమ్య. నేను ఇక్కడే అలిప్లో నేర్చుకుని ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది నా జర్నీ. నేను నా కంపెనీ పేరు వచ్చేసి సాయి కార్తికేయ బ్యాగ్స్ అండ్ అపెరల్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను సిన్స్ లాస్ట్ 13 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. అలిప్లో ఇంట్రెస్ట్ ఉంది, జస్ట్ వచ్చి ట్రైనింగ్ తీసుకుని ఎంటర్ప్రెన్యూర్ జర్నీ నాది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇదే రూమ్లో నేను ఎన్నో క్లాసులని ఇప్పుడు నేనే సక్సెస్ఫుల్గా చెప్పడం చాలా ప్రౌడ్గా ఉంది నాకు. నా జర్నీ 2014 MOT ట్రైనింగ్ అయ్యింది ఇక్కడ. ఇప్పుడు మీరందరూ ఎట్లా క్లాసెస్కి వచ్చారో ఇది MOT నుంచి టెక్స్టైల్ మినిస్టర్ నుంచి క్లాసెస్ జరిగినాయి. ఆ క్లాసెస్లోనే నేను ట్రైనింగ్ తీసుకుని స్టార్ట్ చేశాను. కాకపోతే నా జర్నీ సింగిల్ మిషన్తో స్టార్ట్ అయింది, సింగిల్ స్వింగ్ మిషన్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు నా దగ్గర మిషనరీ 25 మిషనరీ దగ్గర దగ్గర ₹1 కోటి పైనే టర్న్ ఓవర్ చేస్తుంది నా కంపెనీ. 2017లో నేను 2015లో అలిప్ నుంచి బెస్ట్ ఎంటర్ప్రైనర్ అవార్డు తీసుకున్నాను. 2017లో నేషనల్ అవార్డు తీసుకున్నాను. ఒక కటింగ్ మాస్టర్ ఉండేవాడు, కట్ చేస్తా ఎవరో వాళ్ళకి ఏదో ఆఫర్ ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయేవారు. కటింగ్ అంతా ఆగిపోయేది. ఇన్ టైంలో ఇవ్వాలి, ఆ టెన్షన్ చాలా ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఏంటి పరిస్థితి? కటింగ్ అందరికీ వచ్చి ఉండాలి. స్టిల్ నౌ ఇప్పుడు ఇంత 25 మెంబర్స్ ఉన్నా మా దగ్గర కటింగ్ మాస్టర్ 1 వీక్ క్రితం ఆయన వెళ్ళాడు, ఊరికి వెళ్ళిపోయాడు. అయినా కూడా ప్రొడక్షన్ ఎక్కడ ఆగదు. అక్కడ ఉన్న ఎవరో ఒకరు కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఒక పని ఎప్పుడైతే మనకు వచ్చిన పని అందరికీ నేర్పిస్తామో వర్క్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు అలీప్. ఈ ఆపర్చునిటీ ఇచ్చి మాకు ఇక్కడికి వచ్చి మేము ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాం. ఈరోజు మీ అందరికీ మేము బిజినెస్ పీపుల్గా పరిచయం. ఒకప్పుడు సాధారణ ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏదో సాధించాలన్న ఆశ, ఒక తపన, నన్ను బిజినెస్ కోసమే భగవంతుడు పుట్టించాడనే కసి, నేను బిజినెస్ మాత్రమే చేయాలనే ఆశ, వీటిని మాకు అలీప్ ఫుల్ఫిల్ చేసింది. ఆ అలీప్లో ఒక చిన్న బేబీగా వచ్చిన మా కంపెనీకి ప్రోటీన్ ఫుడ్ లాంటి ఒక మంచి సపోర్ట్, మా మదర్ లాంటి ఒక సపోర్ట్ రమాదేవి గారు ప్లస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అలీప్ ఇచ్చి ఈరోజు మేము విల్ టచ్ ద మార్క్ ఆఫ్ 2 crores టర్న్ ఓవర్, దగ్గరగా 1.8 CR లాస్ట్ ఇయర్. వీ వాంట్ టు గ్రోన్ అప్ అనదర్ ఒక 10 CR మా టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ కోసం మేము ఇప్పుడు బ్యాక్ ప్యాక్స్ అంటే బేసిక్ లెవెల్ జూట్ బ్యాగ్స్ నుంచి బ్యాక్ ప్యాక్స్ ప్లస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కోసం అని చెప్పేసి మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు. మీ పిల్లలు ఉంటే మీరు చేయగలిగితే స్మార్ట్ ఫోన్ ద్వారా అందరికి వచ్చి హ్యాపీగా చేసుకోవాలి. దీంట్లో కావాల్సింది ఏంటంటే చీపుల కోసం చెప్తున్నాను వాళ్ళకి, మీ ఆధార్ కార్డ్ కావాలి. ఎప్పుడైతే మీ గ్రూప్ ఉన్నారు కదా 10 members, మీ ఇన్ఛార్జ్ ఆధార్ కార్డ్ తీసుకోండి. రెండోది ఏం చేస్తారు, మీ పాన్ కార్డ్ కావాలి, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి, తర్వాత మీ ఆర్గనైజేషన్ పేరు కావాలి, ఐదోది మీ ప్రోడక్ట్ సర్వీస్ ప్లేస్ ఎక్కడ, ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఏం అప్లోడ్ చేయగలరు, ఏమి డాక్యుమెంట్స్ కానీ ఏమి అప్లోడ్ చేయగలరు, డీటెయిల్స్ ఎంటర్ చేసి జస్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది చాలా అవసరం. ఎందుకు అంటే మీకు రేపు ఏ స్కీమ్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ బ్యాంకుకి వెళ్ళాలన్నా లోన్ తీసుకోవాలన్నా కూడా ఏదైనా కానీ ఈ పర్టికులర్ ఈ సర్టిఫికేట్ చాలా అవసరం. నేను అందుకే నేను వాడికి వచ్చాను. ఎందుకు వచ్చాను ఇక్కడ, నన్ను ఎందుకు తీసుకొచ్చాను, మీకు అన్నీ చెప్పండి అనే కదా. మీరు ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అయితేనే కదా మీకు తెలిసేది. మీరు ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారు, బలవంతంగా కూర్చోబెట్టారు. మీరు రాలేదు, మీరు సెలెక్ట్ చేశారు కాదు, మీరు వచ్చేవాడు కాదు, మీరు అక్కడే కూర్చుని అవే క్యాండిడేట్స్ అవే అమ్ముతూ ఉండేవి, అవునా కదా. అందుకే ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఏంటంటే చాలా ప్రోగ్రామ్స్ చాలా జరుగుతుంటాయి. అది మనకి ఎందుకు అనుకుంటే మీకు చాలా సబ్జెక్ట్ తీసుకుంటారు. మీరు ఇందా డిజిటల్ మార్కెటింగ్ చెప్పారు కదా, దీనికి ఎన్నో క్లాసులు జరిగింది. నేనే చేశాను పర్సనల్గా. 5 రోజుల ప్రోగ్రామ్, ఫ్రీ ప్రోగ్రామ్ చేశాను. మీరు ఎప్పుడైనా విన్నారా? అది
అది ఎవరు తప్పు ఉంటుందా? నేను అనేది ఏంటంటే తెలుసుకోవాలా, బయటికి రావాలా. రూపాయి ఖర్చు లేదు, 5-6 వేలలో జిఎస్టీలు అన్నీ అయిపోతాయి అని చెప్పి ఏం చేశాడు, ఆయనకి ఈ కిచెన్ ఎక్విప్మెంట్ సప్లై చేసేవాడు ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే ఆమె దగ్గర ఉన్న 80 లక్షలను తీసుకెళ్ళి కమిషన్ మినిమం 10% ఉంటుంది, మినిమం. ఈవెన్ వీడి మనస్తత్వానికి నాకు తెలిసి 20% కొట్టేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. 10% అంటే 10% అంటే 80 లక్షలు ఆమెను కొనిపిస్తే 10 లక్షల రూపాయలు. ఆమెకేం చెప్పాడమ్మా, మీరు కొత్తగా పెట్టుకుంటున్నారమ్మా, నాకు అసలు ఏమొద్దమ్మా, నేను ఓన్లీ గైడెన్స్ ఇస్తాను, మీరు చక్కగా ప్రొపరేటర్షిప్ పెట్టుకోండి, మీ దగ్గర నుంచి నేను రూపాయి ఖర్చు పెట్టించను. 5,000 పెట్టించాడా, అక్కడ 80 లక్షలు 8 లక్షలు 10 లక్షలు కొట్టించాడా. ఆమెకి నేను అనుకోకుండా ఫోన్ చేస్తే ఆమె ఏముంటుందంటే, ఆ అన్నయ్య గారండి అసలు దగ్గరుండండి మిషన్లు నిలిపించాడండి, అసలు నాకు అసలు ఏం అర్థంగా 10 లక్షల రూపాయలు ఉత్తిపు నేను వస్తుంటే దగ్గరుండి మిషన్లు దింపించి ఏం చేస్తాడు, ఆ పిచ్చామిగా తెలియదు. 10 లక్షల రూపాయలు. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యింది ఏంటంటే, ఈమెతో పాటు నేను ఇంకొక వ్యక్తి నా దగ్గరికి వస్తే వాడు కిచెన్ పెట్టుకుంటానంటే నేనేమి ఇచ్చిన అడ్వైజ్ అంటే, ఈమె ఇలా పెట్టుకుందా 80 లక్షలు పెట్టుకుందా, 6 నెలలు 1 year అయ్యేటప్పటికి మెయింటైన్ చేయలేక, నెలకు 3 లక్షలు ఖర్చు పెట్టలేక, ఇది చేయలేక మొత్తం 1.5 yearలో టోటల్ వ్యాపారం దెబ్బతిరిపోయింది. ఆమె ఫారిన్ నుంచి దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చిన ఆమె మొత్తం యాక్చువల్లీ ఇక్కడ మెంబర్ కూడా, ఆమె పేరు చెప్పను, ఇక్కడ మెంబర్ కూడా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, డిజిటల్ ఆన్లైన్ వచ్చాక ఇట్స్ ఆల్ అబౌట్ స్కేలబిలిటీ. మనం మాన్యువల్గా ఎంతమందికి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పగలం. ఇంకోటి కాంపిటీషన్ పెరిగింది. అసలు మనం ఈ బిజినెస్, ఈ ట్రెండ్కి ఈ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలియాలి కదా. హౌ కెన్ యూ ప్రమోట్, హౌ కెన్ యూ అడ్వర్టైజ్? ఆఫ్లైన్లో డెఫినెట్గా ఇట్ విల్ బి ఇన్వెస్ట్మెంట్. ఇన్ ది సేమ్ వే టైం ఆల్సో చాలా కన్జ్యూమ్ అవుతుంది. అదే డిజిటల్ ద్వారా, ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఇమీడియట్గా మనం ఎక్కడున్న వాళ్ళకు మనం ఈ ప్రోడక్ట్, ఈ ట్రెండ్స్ తెచ్చాం. ఇప్పుడు మీరు శారీస్ అన్నారు, కొత్త శారీస్ వచ్చాయన్న విషయము మీరు ఆఫ్లైన్లో ఎంతమందికి చెప్పగలరు? అదే ఆన్లైన్లో యూట్యూబ్లో కూడా చూస్తుంటాం, ఎంతోమందికి రీచ్ ఎక్కడి నుంచో ఆర్డర్లు చేస్తూ ఉంటారు. యూ గాట్ ఇట్. అంటే వాళ్ళకి మీ దగ్గర ఆ ట్రెండీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ట్రెండీ శారీస్ ఉన్నాయి అన్న విషయాన్ని వాళ్ళకి తెలియాలంటే యూ హ్యావ్ టు యూజ్ టెక్నాలజీ. యూట్యూబ్ తీసుకోవాలి. యూ గాట్ ఇట్. సో ఎందుకు మనము శారీస్ అంటేనే యూట్యూబ్ అనే కాన్సెప్ట్ వచ్చింది? ఇన్ఫర్మేషన్ కన్నా ఎక్కువగా ఏంటంటే కస్టమర్ రావడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. కస్టమర్ వస్తే డెలివరీ చేయడానికి మనం రెడీగా ఉంటాం, బట్ ఆ కస్టమర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ మీరు బిజినెస్లో ఉన్నారు కాబట్టి మీరు, బట్ ఎర్లీ స్టేజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అసలు ఏమి తెలియదు, ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అసలు ఫస్ట్ కస్టమర్ రావడమే చాలా గొప్ప. వాళ్ళకి ఒక 5-6 మంది వచ్చాక 5-6 మంది తర్వాత అది వైరల్ కావడం వేరు, అసలు ఫస్ట్ రావడం వేరు. ఈ కేసు ఇదే కాదు, ఇప్పుడున్న ట్రెండ్ కాంపిటీషన్లో కొత్త ప్రోడక్ట్కి కూడా సేమ్. మీ ఓల్డ్ ప్రోడక్ట్స్కి ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్న ప్రోడక్ట్స్కి కస్టమర్ రావడం వేరు, అసలు ప్రోడక్ట్ కొత్తగా ఉంటుంది, దాన్ని వాళ్ళకి కన్విన్స్ చేయడం చాలా కష్టం, అడాప్ట్ చేయడం కూడా. స్వశక్తి అంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన కాళ్ళ మీద మనం బతకడం కోసం. అంతే కదమ్మా, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఆ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని గ్రో చేసుకోవాలనుకుంటున్నాం. స్టార్ట్ అందరూ చేస్తారు ఏమో, ఏదో ఒక బిజినెస్, ఏదో ఒక ఐడియా ఉంటుంది, స్టార్ట్ చేస్తారు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసాం అనేది కాదు, అంటే మహేష్ బాబు స్టార్ట్ చేయడం అందరూ చేస్తారు, కానీ దాన్ని గ్రో చేసుకోవాలి. గ్రో చేసుకోవాలంటే ఈ ఇయర్ మనం ఈ మంత్ లో మనం బిజినెస్ స్టార్ట్ చేసాము, నెక్స్ట్ మంత్కి ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది ఆ బిజినెస్ క్లోజ్. లాస్ అంటే డబ్బులు లేకపోవడం వల్ల బిజినెస్ ఆగిపోవడం వేరు, ఏం చేయాలో తెలియక కొంతమంది బిజినెస్ ని ఆపేస్తారు. ఈ బ్లాక్స్ ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ మన బిజినెస్ మీద మన క్లారిటీ ఉండాలి కదా. అందరికి కూడా ఏదో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, మీ అందరూ కూడా ఒక ప్రోడక్ట్ రెడీ చేసుకుని ఉంటారు, చిన్నదో పెద్దదో ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది. సఫీ గారు చెప్పారు, ప్రోడక్ట్ ఏంటి అనేది మ్యాటర్ కానీ కాదు, మనకి ఏంటి మ్యాటర్ అంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ ని మనము చెబుతున్న ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ప్రైస్ లో వాల్యూమ్ ఎక్కువగా అమ్మి క్వాంటిటీ ఎక్కువ సేల్ చేసి రెవెన్యూని ఎక్కువ జనరేట్ చేయడం. వెయిట్ చేస్తాను, మీరే ఇది చేసి అది చేయండి అనే ఒక మనస్తత్వం వాళ్ళలో రావచ్చు. మీరే చేయండి, లేట్ అయినా పర్లేదు, నేను వెయిట్ చేస్తాను, నేను నేనే చేసేస్తానండి అని చెప్పి డిలే చేసినప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మీకు కుదిరినప్పుడు ఎందుకు తీసుకున్నామమ్మా అంటారు. 1000 మందికి కూడా మా కమిషనర్ మేడం, రాధా మేడం చెప్పారు, మేడం క్యాంటీన్ వద్దు, రేపటికే చేయాలని ఈ రోజు మధ్యాహ్నం రోజు చెప్పారు, కానీ నా దగ్గర అంత కెపాసిటీ లేదు, చేయలేరు.
శ్రమ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకు చేపించి బాగలేదని నేను చెడ్డపడ్డాను కన్నా అని నేను మాస్టర్లో చెప్పాను మేడం. మాస్టర్లో చెప్పి అక్కడే పోయి పెట్టేసి మున్సిపల్ మున్సిపాలిటీ దగ్గర అక్కడే పెట్టి చేపించారు మేడం. ఒప్పుకున్నారు. నాకు నా ఖర్చులన్నీ పోను, ఒక రోజులో నాకు 20,000 రూపాయలు వచ్చింది. అట్లాగే నా మీద నమ్మకంతో కరోనాలో నా ప్రోడక్ట్ ఎవరికి ఏ సమయంలో అమ్ముతున్నాను అంటే నా ప్రోడక్ట్ సీజన్ ఏమిటి, ఇస్ ఇట్ సీజనల్ ఆర్ యాన్యువల్ బిజినెస్. సంవత్సరం మొత్తం ఇప్పుడు టైలరింగ్ ఉందండి, దేవుడి దయ వల్ల ఇప్పుడు భూతాలకి దేనికి సంబంధం లేకుండా పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటుంది. నేను పచ్చడి అమ్ముతానంటే వాళ్ళ వీధిలో ఒక పచ్చడి కొట్టము ఉంది కదండి, స్వరుగా శ్రీజాలు ఏంటి ప్రియాలు ఇలా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి. నా దగ్గర ఎందుకు కొనాలి? మీకన్నా ఒక పాయింట్ ఉంటుంది కదా, మీరు మాట్లాడే పాయింట్. నేను వచ్చి నా టేస్ట్ కూడా బాగుందంట. టేస్ట్ అనేది మనం అనుకుంటాం, నేను నా బెస్ట్ అంట. బట్ ఒక డిఫరెన్షియేషన్ పాయింట్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఫర్ ఎగ్జాంపుల్ తాపేశ్వరంలోనే కాజా తినాలమ్మా నేను. ఎందుకు? తాపేశ్వరంలో చేసినట్టు కాజా ఎవ్వరు చేయరు. బందర్లోనే లడ్డూలు బాగుంటాయి. ఎందుకు? కాళహస్తిలోనే హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ ఇవి ఉంటాయి, అదే బాగుంటుంది. ధర్మవరం చీరలు